నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మాలాం కుండీం చ ఢమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉగాది పంచాంగ శ్రవణాన్ని ప్రారంభం చేస్తున్నాం. యుగ ఆది దీన్నే ఉగాదిగా మారింది. యుగము ప్రారంభమైనటువంటి రోజు. చతుర్ముఖ బ్రహ్మ 84 లక్షల జీవరాశులని సృష్టించిన తొలి రోజే ఉగాది. అందుకనే మిగతా కొత్త సంవత్సరాలకి మన సంవత్సరానికి చాలా తేడా ఉంటుంది. కొంతమంది ఆంగ్లమానము, కొంతమంది సౌరమానము, రకరకాల సంవత్సరాదులు వస్తాయి. కానీ ఉగాదికి ఉన్న గొప్పతనం ఏంటంటే చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన తొలి రోజు కాబట్టి దీనికి యుగాది అంటే పేరు. ఈ రోజున యథాప్రకారంగా నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ, అంటే తలస్నానం చేసి తైలాభ్యంగన నదీ స్నానం విష్ణు సాయుధ్యమాప్నయ తైలాభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనె ఒళ్ళంతా పట్టించి పుట్టినరోజులకు కూడా అదే చేయాలి. లెక్కైతే తిలలతో స్నానం చేసిన, తిలలు తిన్నా, తిలలు దానం ఇచ్చినా పాపాలు పోతాయి. అందుచేత ఈ నువ్వుల నూనె ఒళ్ళంతా పట్టించడం ద్వారా సమస్త పాపాలు తొలగిపోతాయి. పాపాలు పోతే కష్టాలు తీరినట్టే. అందులో వస్తున్న సంవత్సరం సామాన్యమైనదా? క్రోధినామ సంవత్సరం. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సంవత్సరం. ప్రాతకాలంలో ఇష్టదేవత ఆరాధన, ఆ ఇష్టదేవతని బయటికి వచ్చి సూర్యమండలంలో దర్శించి సూర్యనారాయణుడికి నమస్కరించి అర్ఘ్యప్రదానం చేయటం. ప్రతి గృహ ధ్వజారోహణం అంటాడు. అంటే ప్రతి ఇంటి మీద కూడా కాషాయ రంగు జెండా ఎగరవేయాలి. తద్వారా అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తపకం వధ రామదూత కృపాసిందో మత్కార్యం సాధయ ప్రభో. తలచిన కార్యక్రమాలు అసాధ్యమనుకున్నది సుసాధ్యమవుతుంది. అది జెండాపై కపిరాజు. ఆహా, ఆంజనేయ స్వామి ఉన్నటువంటి జెండా లేదా ఓంకారం కానీ అలా కాషాయ రంగు జెండా ఇంటి మీద ఎగరవేయాలి. దీనినే ప్రతిగృహ ధ్వజారోహణం అంటారు. షడ్రుచులతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని స్వామికి నివేదన చేసి, ఇంకా దాన్ని వివరించటంలా, ఎందుకంటే ఉగాది పచ్చడి అందరికీ తెలుసు. 6 రుచులు దీంట్లో ఉంటాయి. మనకి సంవత్సర కాలంలో 6 ఋతువులు ఉంటాయి. 6 ఋతువులకు అనుగుణంగా నడుచుకునేటువంటి శక్తి శరీరానికి ఉండాలి. అట్లాగే నిత్య భోజనంలో కూడా ఈ 6 రుచులు వెళుతూ ఉంటే బీపీలు, షుగర్లు ఇలాంటివి ఉండవు. నేను చేదు తినమండి అంటే షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. మేము వగరు తినమండి అంటే అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానం. కారం తినమండి అంటే అక్కడ లో బీపీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా తింటే హై బీపీ. అట్టా కాకుండా 6 రుచులు షడ్రుచులతో కూడుకున్నటువంటి నింబ కుసుమ భక్షణం అంటే వేప పచ్చడి అందరూ కూడా సేవించాలి. అంతేకాక శ్రీ కళ్యాణ గుణావహం. ఈ పంచాంగ శ్రవణాన్ని కనుక వింటే కళ్యాణ గుణం లభిస్తుంది. కళ్యాణం అంటే అందరూ బాగుండాలని కోరుకునేదే కళ్యాణం. లోకా సమస్త సుఖినో భవంతు. అంతేకాదు రిపుహరం, శత్రుబాధలు తొలుగుతాయి. శత్రువు ఎక్కడో ఉండడు. నీలో ఉన్న జ్ఞానాన్ని దొంగిలించడానికి 6 దొంగలు ఉంటారు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్య. అవి మన కంట్రోల్లో ఉంటాయి. అంతేకాకుండా గోదాన తుల్యం దృణాం, గోదానాలు ఇచ్చిన ఫలితం. గోవుని దానం ఇవ్వటం అంటే కాలికి వెండి డెక్కలు, అలాగే కొమ్ములకు బంగారం తొడిగి 6 మాసాలు దాని మేతతో కూడుకుని 6 మాసాలకు సరిపోయే గ్రాసంతో కూడుకుని గోవును దానం ఇవ్వాలి. అటువంటి గోదానం చేసిన ఫలితం లభిస్తుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది. అలా ఒకటి కాదు, పంచాంగ శ్రవణం ద్వారా సర్వలాభాయ కేశవ అనేక లాభాలు లభిస్తాయి.
అందులో ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఎలా ఉన్నది, సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకుంటే, ఈ సంవత్సరానికి రాజు కుజుడు. ఇక్కడ వీళ్ళకి ఎలక్షన్ ఉండదు. ఏ వారం ఉగాది పర్వదినం వచ్చిందో ఆ వారానికి అధిపతి అయినటువంటి గ్రహమే ఆ సంవత్సరం అంతా రాజుగా ఉంటారు. మంగళవారం కదా ఉగాది వచ్చింది, మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. అందుకని ఈ సంవత్సరం కుజుడు రాజు. కుజుడు రాజు అయినందువల్ల పరిపాలన కఠినంగా ఉంటుంది. సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. పాలకులకు ప్రతిపక్షాలకు తీవ్ర వాగ్యుద్ధాలు జరుగుతాయి. ప్రపంచంలో ఏదో ఒక మూల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. రాజీ ప్రయత్నాలు కూడా ఫలించవు, ఎందుకంటే కుజుడు భూమికి కారకుడు. అలాగే ఈ పోలీస్ శాఖ, ఇంకా చెప్పాలి అంటే మిలిటరీ, వీళ్ళందరికీ కారకుడు. అందుకని కుజుడు ఎక్కడుండగా ఉగాది ప్రారంభమైంది? శని క్షేత్రంలో ఉన్నాడు, కుంభంలో. పైగా శనితో కలిసి ఉన్నాడు. ఉద్యోగస్తులకి అంటే వీళ్ళకి బాగా ఇబ్బంది కాలం. నాయకులు చాలా పట్టుదలతో వ్యవహరిస్తారు. ఉద్యోగులు అధికారులతో ఏకీభావం రాలేకపోవుట. వీళ్ళు ఏంటంటే వాళ్ళ మాట వీళ్ళు వినరు, వీళ్ళకి అనుకూలమైన పనులు వాళ్ళు చేయరు. రాష్ట్రాలకు ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉంటాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంటలకు నూతన తెగుళ్ళు, రైతులకు విశేష నష్టం ఉంటుంది. దేశంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో అగ్ని ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే అగ్ని కారకుడు కూడా అగ్నితత్వం కలిగిన వాడు కుజుడు కాబట్టి. వాహన ప్రమాదాలు జరిగి జన నష్టం, ఆస్తి నష్టం అధికంగా ఉంటుంది. పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైల్లో ఉండాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే 6వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో కానీ కుజుడు ఉన్నప్పుడు, అది లగ్న పాపి అయినప్పుడు ఇలాంటి ఫలితాలు దక్కుతూ ఉంటాయి వాళ్ళకి. ఇంకా చెప్పాలి అంటే దేశంలో అత్యధికంగా ఈ పెద్ద నాయకులందరూ కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తాయి. ప్రతి కుటుంబంలోనూ తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య విరోధాలు వస్తాయి. ఎందుకంటే కుజుడు సోదర కారకుడు. సోదరీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే వివాదాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మంత్రి శని అయ్యాడు. రాజుగారు కుజుడు, మంత్రి శని, ఈ రెండు శత్రుగ్రహాలు. ఇక వీడి మంత్రాంగాన్ని వాడి వినడు, వాడి మంత్రాంగాన్ని వీడు అమలపరచుడు. ఇట్లాంటి స్థితి మంత్రి శని అయినందువల్ల దేశంలోనూ రాష్ట్రంలోనూ దొంగతనాలు అధికంగా ఉంటాయి. అగ్ని, విద్యుత్ సంబంధ మారణాయుధాలచే ప్రజలు భయాందోళన కలుగుతుంది. వాహన ప్రమాదాలు అధికం. ఇనుము, బొగ్గు వంటి ఖనిజాలకు, గనులకు ప్రైవేటు రంగము చేయుటచే ఆ ప్రాంతంలో సమ్మెలు, తిరుగుబాట్లు చేస్తారు. సైన్యంలో నూతన ఆయుధాలు సమకూరుస్తారు. సైన్యం కొన్ని విషయాల్లో మందకుడిగా వ్యవహరిస్తారు. కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా తీసుకుంటారు. దానివల్ల కొన్నింటిని నష్టపోతారు. అయినా చివరి నిమిషంలో మేల్కొని 10ంతల లాభం చేకూరుస్తారు. సైన్యంలో కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. సైన్యంలో స్త్రీలు అధికంగా చేరుతారు. సైనిక బలం పెరుగుతుంది. ఇక్కడ మంత్రి శని అయినందువల్ల. అంతేకాదు సైన్యాధిపతి కూడా శని. సైన్యాధిపతి శని అయినందువల్ల ప్రజలలో అకారణ భయాందోళనలు, రాజ్యాంగంలో సవరణలు, నూతన చట్టాలు చేయుట, సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం, ప్రాణ నష్టం, రాజకీయ కల్లోలాలు, అధికంగా ధరలు, వర్తకులకు ఇబ్బంది కాలం, కొంతమంది రాజకీయ ప్రముఖులకు శిక్షలు పడతాయి. సైనికులు బద్ధకంగా వ్యవహరిస్తారు. చివరి విషయంలో అప్రమత్తంగా ఉంటారు. నూతన ఆయుధాలు సైన్యంలోకి వస్తాయి. సైన్య బలం పెరుగుతుంది. అంతర్జాతీయంగా భారతదేశ ఖ్యాతి పెరుగుతుంది. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధాలు వస్తాయి. అమెరికా వంటి దేశాలకు ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉంటాయి. సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం కూడా ఉంటుంది. అందుకని ఉగాది రాకముందే మనం అమెరికాలో భూకంపం కూడా కొన్ని ప్రాంతాల్లో చూసాం. కుజుడు భూమికి కారకుడు కదా, అందులో శనితో కలిసి ఉన్నాడు. అందుకని ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇక సస్యాధిపతి కుజుడు. సస్యాధిపతి కుజుడైనందువల్ల ప్రజలు, నాయకులు వీరావేశాలతో ఉంటారు. మంత్రుల మధ్య విరోధాలు అధికంగా ఉంటాయి. మధ్యతరగతి ప్రజలకు ధన ఒత్తిడి అధికంగా ఉంటుంది. బలవన మరణాలు కూడా ఎక్కువ ఉంటాయి.
మధ్యతరగతి ప్రజలు ధన ఒత్తిడి అధికంగా ఉంటుంది. కందులు, శనగలు, మిర్చి, ఎర్రని ధాన్యము, ఎర్రని భూములు అధికంగా ఫలిస్తాయి. కానీ నూతనమైన తెగుళ్లతో కొంత పంట నష్టం తప్పదు. వేరుశెనగ, నూనె జాతులు, కాగితము, కలప యంత్రాలు, కొబ్బరి ధరలు స్వల్పంగా తగ్గి మరలా పెరుగుతాయి. రాజకీయ నాయకులకు ఒడిదుడుకులుగా ఉంటుంది. పాడి పరిశ్రమ బాగుంటుంది. పశువుల ధరలు అధికంగా పెరుగుతాయి. పశుగ్రాసం ధరలు పెరుగుతాయి. పసుపు రంగు నేలలు బాగా ఫలిస్తాయి. ఇక ధాన్యాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు. రాజుకి కుజుడు, చంద్రుడు కూడా మంచి మిత్రుడు. కుజుడు రాజు కదా. చంద్రుడు ధాన్యాధిపతి అయినందువల్ల మంచి వర్షాలు కురుస్తాయి. దేశంలోని ప్రజలు సుఖవంతంగాను ఆరోగ్యదాయకంగాను ఉంటారు. పశువులు అధికంగా పాలిస్తాయి. పాడి పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న స్త్రీ పురుషులు మానసిక రోగాలకు గురవుతారు. తెలుపు రంగు పంటలు పండుతాయి. ధాన్యము, బియ్యము ధరలు పెరుగుతాయి. ఉత్పత్తి అధికంగా ఉండటంచే ఎగుమతులు కూడా చేస్తారు. గోధుమలు పంట బాగా ఉంటుంది. బాసుమతి బియ్యం రకాలు అధికంగా ఎగుమతి చేస్తారు. ప్రత్తి కూడా మంచి ధరలు వస్తాయి. నూలు పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమలు అభివృద్ధిలో ఉంటాయి. ఆ విధంగా అర్ఘ్యాధిపతి శని అయినందువల్ల ఒక సమయంలో అన్ని వస్తువులకు ధరలు తగ్గి తిరిగి విపరీతంగా పెరుగుతాయి. వ్యాపార రంగం ఒడిదుడుకులుగా సాగుతుంది. నూతన చట్టాలు వ్యాపారస్తులకు ఇబ్బంది పెడతాయి. నూనె రకాలు, నువ్వులు, వేరుశెనగ మంచి గిరాకీ ఉంటుంది. సిమెంటు, ఇనుము, బొగ్గు, రాయి ధరలు పెరుగుతాయి. వ్యాపారులకు విశేష లాభాలు కలుగుతాయి. దేశంలో అధికంగా అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము అధికంగా ఉంటుంది. గనులు కొన్నింటిని ప్రైవేటీకరణ చేయటి చేత ప్రజలు తిరుగుబాటు చేస్తారు. నిమ్న జాతుల వారు అభివృద్ధి పథకాలు ఎక్కువగా ఉంటాయి. అనేక పెద్ద పదవులు పొందుతారు. షేర్ మార్కెట్ రికార్డు స్థాయిలో పెరుగుతుంది. ఇక మేఘాధిపతి శని. నవనాయకులు ఉంటారు ఇక్కడ. అందులో 7వ నాయకుడు మేఘాధిపతి శని. మేఘాధిపతి శని అయినందువల్ల మేఘములు అధికంగా పట్టిన వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తాయి. ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో దేశంలో ప్రవేశించిన వర్షాలు కురియట ఆలస్యం అవుతాయి. తుఫాను ప్రమాదాలు అధికంగా ఉంటాయి. పశ్చిమ రాష్ట్రాల యందు పశ్చిమ దిశల్లో ఉన్న నగరాల్లో అధికంగా వర్షాలు కురియట చేత ప్రజాజీవనం స్తంభిస్తుంది. దేశంలో గల జలాశయాలు నీటితో సమృద్ధిగా ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురుస్తాయి. కొండ చర్యలు విరిగిపడి ప్రాణ నష్టం కలుగుతుంది. గృహములు కూలిపోతాయి. కొన్ని ప్రదేశాల్లో రహదారులు కూడా మూతపడతాయి. మేఘాలకు గాలి అడ్డుకున్నట్టుకే వర్షాలు తక్కువ. ఇక 8 రసాధిపతి గురుడు. రసాధిపతి అయినటువంటి వాడు గురుడైనందువల్ల కొబ్బరి ధరలు తగ్గి మరల బాగా పెరుగుతాయి. కానీ దిగుబడి బాగా తగ్గుడితే రైతులకు నష్టం తప్పదు. మఠాధిపతులు, సాధువులు, సన్యాసులు దేవతా పూజలు, నామ సంకీర్తనలు, భజనలు, యజ్ఞ యాగాదులు అధికంగా చేస్తారు. దేవతా పూజలు అధికంగా ఉంటాయి. ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కృత దేవాలయాలు అధికంగా నిర్మాణం చేస్తారు. వివాదాస్పదమైన కట్టడాలు, కోర్టు తీర్పులు ఒక వర్గం వారికి అనుకూలంగా వచ్చుడిచే ఆనందంగా ఉంటారు. గురుడు వృషభ రాశిలో ప్రవేశించినందువల్ల రసజాతులకు మంచి ధరలు, చెరుకు పంట బాగా ఫలిస్తుంది. బెల్లము, పంచదార, చింతపండు ధరలు పెరుగుతాయి. కుంకుళ్ళు, పసుపు, మిరియాల ధరలు కూడా మంచిగా లభిస్తాయి. ఇక 9వది నీరసాధిపతి కుజుడు. నీరసాధిపతి కుజుడు అయినందువల్ల చందనము, అగరు, కస్తూరి, పగడాలు, ఎరుపు వస్తువులు గిరాకీ ఉంటుంది. దానిమ్మ వంటి ఫలాలు బాగా పండుతాయి. స్వర్ణ, మణి, ఎర్రచందన ధరలు పెరుగుతాయి. ప్రతి కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. మిత్రుల మధ్య వైషమ్యాలు పెరుగుతాయి. యువకులలో ఆత్మహత్యాభావం ఎక్కువగా చేసుకుని ఆత్మహత్యలు చేసే ప్రయత్నం చేసుకుంటారు. దుర్మరణాలు ఎక్కువ ఉంటాయి. ఎరుపు భూములు బాగా ఫలిస్తాయి. నూతన రోగాలు ప్రబలుటిచే ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు. దేశంలో అత్యధికంగా వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుటచే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. వెండి, బంగారము, రాగి మొదలగు లోహాలకు ముందుగా స్వల్పంగా తగ్గి మళ్ళీ విపరీతమైన ధరలు పెరుగుతాయి. నిల్వదారులకు విశేష లాభాలు కలుగుతాయి. కందులకు ధర పెరుగుతుంది. అంటే ఇవన్నీ తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే
కొన్ని ధరలు తగ్గిపోతున్నాయి అని తెలియగానే అమ్మేస్తారు చాలామంది. మళ్ళీ వెంటనే విపరీతంగా పెరుగుతాయి. అంటే దీన్ని బట్టి మినుములు కానీ ఇలాంటివి నిల్వ ఉంచుకునేటువంటి వాళ్ళు తగ్గుతున్నప్పుడు ఆవేశపడద్దు, తర్వాత మళ్ళీ పెరుగుతాయి అప్పుడు అమ్ముకోండి అని చెప్పడానికి ఈ నవనాయకుల ఫలితాలు చదువుకోవటం జరిగింది. ఈ సంవత్సరం మకర సంక్రమణ పురుషుడు, మకర సంక్రమణం 14/1/2025 అనమాట. మధ్యాహ్నం 2:36కి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం వరకు పుణ్యకాలంగా ప్రకటించుకోవటం. అలాగే పెద్ద పులి వాహనం మీద వస్తాడు. అందుచేత పులి వాహనం మృగాలకు అరిష్టం, యుద్ధ భయాలు ఇవి చేకూరుస్తాడు. అంతే తప్పనిచ్చి మగపిల్లలు ఉన్నవాళ్ళు బట్టలు పెట్టండి, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కుంకాలు పంచండి, ఇలాంటి మూఢాచారాలు కూడా కొంతమంది లేపుతారు. దయచేసి ఇష్టదేవత ఆరాధన చేసుకోవాలి. సంపన్నారాయణో హరిహి, సంపద కావాలనుకున్నవాడు నారాయణుడినే నమ్ముతావో శివుడినే నమ్ముతావో భక్తిగా భగవంతుడిని ఆరాధన చేయటం మంచిదన్నమాట. ఆ భగవద్ ఆరాధన అన్ని విధాలా మనకి కలిసి వస్తుంది. నరహరిని నమ్మక నరుని నమ్మి చెడిపోతారు చాలామంది, కానీ నరహరిని నమ్మండి అని మరొకసారి విన్నవిస్తూ ఇక రాశి ఫలాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మేషరాశి మనం చెప్పేవి లగ్న ఫలాలు. రాశి ఫలాలు కొద్దిగా కలుస్తాయి, కానీ లగ్నం చూసుకుంటే వారికి బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే లగ్న ఫలాలే గోచార ఫలాలుగా కూడా బాగా పనిచేస్తున్నాయి. అది మీరు గమనించండి. చూచే చోళ అశ్విని 4 పాదాలు, లీలు లేలో భరణి 4 పాదాలు, ఆ అనేటువంటి అక్షరం కలిగిన వాళ్ళు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేనివాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశిగా పరిగణించబడతారు. మేషరాశికి ఆదాయం 8, వ్యయం 14. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ద్వితీయంలో గురుడు ఉండటం వల్ల ఆదాయానికి లోటు ఉండదు. ఎందుకంటే వాడు ద్వితీయంలో ఉండి అష్టమాన్ని చూస్తాడు, 6వ స్థానాన్ని చూస్తాడు, శత్రు రోగ రుణబాధలు లేకుండా చేస్తాడు. రాజ్యస్థానాన్ని చూసి ఇంతకుముందు ఉద్యోగ స్థానాల్లో ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా తొలగిస్తాడు గురుడు. అంతేకాదు వ్యయరాహు వల్ల ఉద్యోగులకి స్థాన చలనాలు, నూతన సమస్యలు, సంఘంలో అవమాన సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే రాహు వ్యయంలో ఉండి 6వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి లేనిపోయిన నీలాపనిందలు ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది మేష లగ్న జాతకులు. అంతేకాదు రవి గుర కుజులు శుభులు కాబట్టి ఈ గ్రహాలకు ఎటువంటి రెమెడీస్ అక్కర్లేదు. వారు శని, రాహువు, బుధ, శుక్రులు పాపులు. అందుచేత శని లాభంలో ఉండి లగ్నాన్ని చూడటం వల్ల నరాలకు సంబంధించిన ఇబ్బందులు, అదే శని పంచమాన్ని చూడటం వల్ల విద్యలో కొద్దిగా మందం, అష్టమాన్ని చూడటం వల్ల దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అన్నట్టుగా కొన్ని మధ్య మధ్యలో కార్య ఆటంకాలు జరుగుతూ ఉంటాయి విద్యార్థులకి. అంతేకాక శని లాభంలో ఉండటం వల్ల ఏది లాభసాటిగా క్షణం తీరిక లేదు, రూపాయి ఆదాయం కనపట్టలేదని వచ్చినట్టు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. వ్యయంలో రాహు ఉండటం వల్ల భూత భయము, దూర వ్యయము, శత్రు రుణ బాధలు అధికంగా ఉంటాయి. వ్యయంలో రాహు ఏం చేస్తూ ఉంటాడంటే భూత భయాన్ని, ఎవడో ఏదో చేతబడి చేస్తాడు, ఇట్లాంటి అనుమానాలను కలగజేస్తాడు. అందుకని మేషలగ్న జాతకులు ఎప్పుడూ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదైనా దేవాలయాల్లో దీపారాధనకు నూనె ఇవ్వండి. యథాశక్తిగా దేవాలయాలు అన్నాం కదా అని చిన్నవి చూడండి. అందరూ వెళ్ళి తిరుపతి వెళ్ళి సమర్పణ చేస్తే అవి ఎట్టుపోతున్నాయో మీకు తెలుసు. పల్లెటూరులో ఉన్న చిన్న దేవాలయాల్లో కాస్త దీపారాధనకు నూనె ఇవ్వండి, ఒత్తులు ఇవ్వండి. అలా ఇవ్వటం ద్వారా మీకు శని యొక్క ప్రభావం తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఇక వృషభ రాశి, వృషభ లగ్నం. వృషభ లగ్నం వారికి ఆదాయం 2, వ్యయం 8. ఆదాయం 2, వ్యయం 8, రాజ్య పూజ్యం 7, అవమానం 3. జన్మగురువు పాపిగా ఉన్నను, లాభంలో రాహువు, రాజ్యంలో శని అనుకూలంగా ఉన్నందువల్ల ఉన్నత స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు, స్త్రీలకు మహోన్నతమైనటువంటి కాలం. అయితే ఇక్కడ గురుడు పాపిగా ఉండి శత్రుబాధ, రోగబాధ, రుణబాధలను కలగజేస్తున్నాడు. వృషభ రాశి ఒక 10 మాసాలుగా అతలాకుతలం అయిపోతుంది సమస్యలతో.
ఒక సమస్య నుంచి బయటపడుతున్నాము అంటే 2 సమస్యలు మీద పడుతున్నాయి. అందులో కుజుడు శని కలిసి ఉండటం వలన ఈ నెల మాసం మార్చి ఏప్రిల్లో మహాగడ్డు కాలం వీళ్ళకి అనవసరమైన కేసుల్లో కూడా ఇరుక్కోవడం జరుగుతుంది. అందుచేత కుజుడికి గురుడికి తగిన శాంతి చేయించుకుంటే వీళ్ళు అందులో నుంచి బయటపడతారు. 16 గురువారాలు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టడం, 7 మంగళవారాలు కందిపప్పు దానం ఇవ్వటం, ఇది జపాలు చేయించుకోలేని వారి చేయాల్సిన రెమెడీ. ఓపిక ఉండి చేయించుకునేటువంటి వాళ్ళు కుజుడికి గురుడికి తగిన జపం పారాయణ చేయించుకోండి, తగిన దానం ఇవ్వండి. ఏదేమైనా వృషభ లగ్న జాతకులకి మే 1 తర్వాత ఆ గురుడు మారుతాడు, ఉపశమనం వస్తుంది. రాహు బలం శని బలం బాగున్నది. రాహు లాభంలో ఉన్నాడు, శని వచ్చేసి సద్వ్యయాన్ని కలగజేస్తాడు, అంతేకాకుండా వాహన యోగాలను కలగజేస్తాడు. ఆ సప్తమాన్ని చూడటం వల్ల సమయానికి నిద్ర ఆహారాలు మంచిగా ఉంటాయి మే 1 తర్వాత వృషభ లగ్న జాతకులకి. ఇక మిథున లగ్న జాతకులు ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున లగ్న జాతకులకు అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు స్థానచలనాలు, గురుడు పాపిగా శుభకార్య రీత్యా దుర్వ్యయం. అంతేకాకుండా ఆగస్టులో వీళ్ళకి వాహన ప్రమాదాలు, కార్య ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. ఆగస్టు చాలా జాగ్రత్తగా ఉండవలసిన మాసం ఈ యొక్క మిథున లగ్న జాతకులకి. రవి కుజులు పాపిగా సంచారం, శని బుధ శుక్రులు శుభ సంచారం. శనికి బుధుడికి శుక్రుడికి ఎటువంటి రెమెడీస్ అక్కర్లేదు. రవి కుజులకి తప్పనిసరిగా చేయాలి. అంటే కుజుడు భాగ్యాల్లో ఉండటం వల్ల తండ్రితో విరోధం, సోదరీలతో విరోధాలు ఇవి ఏర్పడుతూ ఉంటాయి మిథున లగ్న జాతకులకు. అందుకని 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం, కందిపప్పు కేజీంపావు దానం ఇవ్వటం, 16 గురువారాలు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టడం ద్వారా ఈ యొక్క మిథున లగ్న జాతకులకి గురువు 6వ స్థానాన్ని చూస్తూ, వ్యయస్థానాన్ని చూస్తూ, అంతేకాకుండా చతుర్థ వాహన స్థానాన్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గురుడికి సంబంధించిన శాంతి చేయించుకోవడం చాలా మంచిది. ఇక కర్కాటక లగ్న జాతకులు ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. లాభంలో గురుడు వల్ల గృహ నిర్మాణము, జీవన సౌఖ్యం, వాహన సౌఖ్యం. విద్యార్థులకి విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీ సౌఖ్యం, ఉద్యోగస్తులకు స్థానచలనం తప్పదు. రవి శని బుధ శుక్రులు పాపులు, కుజగురు శుభులు. ఈ సప్తమాన్ని గురుడు చూడటం వల్ల మంచి నిద్ర ఏర్పడుతుంది. లాభంలో గురుడిని సర్వలాభాలను ఇస్తాడు. తృతీయాన్ని గురుడు చూడటం వల్ల ధైర్యోత్సాహాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా గురుడు వల్ల వచ్చేటువంటి శుభ పరిణామాలు. శని వీరికి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. 6 నెలలకు ఒకసారి ఏదైనా దేవాలయంలో దీపారాధనకు నూనె ఇవ్వటం. అలాగే భాగ్య రాహువు వల్ల బంగారు వస్తువులు తాకట్టు పెట్టడం కానీ అమ్మటం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంత గురు ప్రభావం గురుడు చూసినా గురుడు మే 1కి మారుతాడు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. శనికి సంబంధించిన తగిన శాంతి చేసుకోవాలి. ఇక కన్యాలగ్నానికి ఆదాయం 5, వ్యయం 5. కన్యాలగ్నములకు కన్యారాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. పితృ మాతృ కలత్ర వంశ పీడలు, మనోదుఃఖము, ధైర్యం కోల్పోవటం, ఆత్మబంధువులను కోల్పోవటం, విదేశయానాలు ఇవన్నీ కూడా కన్యా లగ్న జాతకులకు ఉంటాయి. కన్యా లగ్న జాతకులకి శని కుజుల 6వ స్థానంలో ఉండటం వలన రుణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనం ఒక చిన్న అప్పులన్నీ తీర్చి ఒక చోట అప్పు పెడదామని తెస్తే ఇది అది కలిపి తోడై అప్పులు తీరకపోవటం. అందుకని కుజుడికి సంబంధించి 7 మంగళవారాలు కందిపప్పు దానం ఇవ్వటం, 16 గురువారాలు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టడం కన్యాలగ్న జాతకులు చేయాల్సిన పని. లగ్నంలో కేతువు స్థిరమైన పుణ్యకర్మలను చేయిస్తూ ఉంటాడు. అంతేకాక సప్తమ రాహు అనుకూలుడు, గురుడు భాగ్యంలో ఉన్నాడు. తీర్థయాత్రలో పేరిట లేదా ఏదో ఒక ఆధ్యాత్మిక పేరిట కొంత మోసపోవటం జరుగుతుంది ధనం. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కన్యా లగ్న జాతకులు. ఇక వృశ్చిక లగ్నం
తులాలగ్నం. తులారాశి తులాలగ్న ఫలితాలు. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. అష్టమ గురు సంచారం వలన అతి కష్టంగా శుభకార్యాలు జరుగుతాయి. విద్యాలాభం, వాహన సౌఖ్యం ఉంటుంది. శని బుధ శుక్రులు శుభులుగా సంచరిస్తున్నారు, వారికి ఎటువంటి రెమెడీస్ అక్కర్లేదు. రవి కుజ గురులు పాపులుగా సంచరిస్తూ ఉన్నారు తులాలగ్నానికి. ఇప్పటివరకు సప్తమంలో గురుడు ఉన్న కారణం చేత నిద్ర సరిగ్గా పట్టకపోవటం, టయానికి ఆహారం తినపోవటం జరిగింది. గురుడు పాపిగా చతుర్థాన్ని చూస్తున్నాడు కాబట్టి వాహనం మీద నుంచి పడటం కానీ వాహనానికి ఖర్చు పెట్టడం కానీ జరుగుతుంది. అదే గురుడు అష్టమంలో ఉండటం వల్ల పనులు ఆలస్యంగా జరుగుతూ మే 1 నుంచి ధనస్థానంలో ధనం చేతికి అందినట్టే అంది. ఎండమావుల్లో ఉన్న ధనం నీళ్ల కోసం ప్రయత్నం చేసినట్టు ఉంటుంది ఈ తులాలగ్న జాతకులకు. వ్యయాన్ని గురుడు చూడటం వల్ల తీర్థయాత్రల కారణం చేత ధర్మకార్యాల చేత కొంత వ్యయం అవుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తులా లగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో వారు 16 గురువారాలు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టుట, 7 మంగళవారములు కందిపప్పు కేజీంపావు చొప్పున సద్బ్రాహ్మణులకు దానం ఇచ్చుట, శరవణ భవాయ నమః అని సుబ్రహ్మణ్య మూలమంత్రాన్ని చదువుకోవటం, ఎక్కువగా శివుణ్ణి ఆరాధన చేయటం ద్వారా ఈ రాశి ఈ లగ్న జాతకులు మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శని వీరికి పంచమంలో ఉండటం వల్ల పాండిత్యం తెలుస్తుంది నలుగురికి, ఈయన ప్రతిభ తెలుస్తుంది. అదే శని సప్తమాన్ని చూడటం వల్ల ఇక్కడి నుంచి సకాలంలో విందు భోజనాలు, నిద్ర, శయ్యాసౌఖ్యాలు ఉంటాయి. లాభాన్ని శని చూడటం వల్ల ఇక చెప్పక్కర్లేదు, సర్వలాభాలు ఉంటాయి. ధనస్థానాన్ని కూడా శని చూస్తూ ఉన్నాడు. అందుచేత ఈ యొక్క శని వలన మంచి ఫలితాలు పొందుతారు తులాలగ్న జాతకులు. శనికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. ఇక వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నానికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక లగ్న జాతకులకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. సప్తమ గురుని వల్ల అన్ని విధాలా బాగుంటుంది. మహోన్నతమైన కాలం, స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులు మందంగా ఉన్నను, గృహ ప్రయత్నంలో ఆటంకాలు. అలాగే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే గురుడు బాగున్నాడు, సప్తమంలో ఉన్నాడు గురుడు. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి కొద ఉండదు. మంచి నిద్ర, ఆహారాలు, విందు వినోదాలకి సంచరించుట. అదే గురుడు లాభాన్ని చూడటం వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి. తృతీయాన్ని చూడటం వల్ల సోదర సోదరీలతో పడ్డ విభేదాలు ఏమైనా ఉంటే సెట్ అయిపోతాయి. వాహన స్థానంలో శని ఉన్నాడు కాబట్టి 2025 మార్చి వరకు కొద్దిగా వాహనం తోలేటప్పుడు జాగ్రత్త వహించాలి వృశ్చిక లగ్న జాతకులు. పంచమంలో రాహు వీళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని డ్యామేజ్ చేయడానికి చూస్తాడు. నీలాపనందలు ఇలాంటివి. పంచమం పాండిత్యాన్ని ప్రకటిస్తుంది. సంతానం చెప్పిన మాట వినకపోవటం, సంతానం వల్ల కాస్త మెంటల్ టెన్షన్ పొందడం వృశ్చిక లగ్న జాతకులకి, వృశ్చిక రాశి వారికి ఉండేటువంటి ఫలితం. అందుకనే ముఖ్యంగా 6 నెలలకు ఒకసారి శనికి తైలాభిషేకాలు జీవితాంతం చేస్తూ ఉండాల్సిందే. లేదా ఏదైనా దేవాలయంలో దీపారాధనకు నూనె ఇవ్వటం, శని స్తోత్రాన్ని నిత్యము పఠించుట, శనివార నియమం పాటించుట వృశ్చిక లగ్న జాతకులకి చాలా అత్యవసరం. ఇక ధనస్సు. ధనుర్లగ్న జాతకులు ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. అనుకూలమైన సమయం. ప్రతి వ్యవహారంలో మీదే పైచేయి. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే మీకు విజయమే. గృహంలో శుభకార్యాలు, జీవన సౌఖ్యం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు, సువర్ణ ఆభరణాలు, యాత్రల వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే భాగ్యాన్ని శని చూస్తున్నాడు కాబట్టి తీర్థయాత్రలకు వెళ్ళి అదేదో పుణ్యం కంటే ఉన్న ఆభరణాలు పోగొట్టుకోవటం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ధనుర్లగ్న జాతకులకు కూడా శని ఎప్పుడూ పాపే. తృతీయంలో ఉండటం వల్ల సోదర సోదరి విరోధం. పంచమాన్ని చూడటం వల్ల విద్యార్థులకు కొద్దిగా మందకుడిగా విద్య సాగటం. అదే శని భాగ్యాన్ని చూడటం వల్ల ఏదైనా తెచ్చిన బంగారపు ఆభరణాలు కాస్త తాకట్టు పెట్టడము, అమ్మటము. అదే శని వ్యయాన్ని చూడటం వల్ల దుర్వ్యయం ఎక్కువగా నడుస్తున్నది ధనుర్లగ్న జాతకులకు. అయితే గురుబలం బాగున్నది. గురుడు 6వ స్థానంలో ఉండటం కారణం చేత శత్రు రోగరుణ బాధలు తీరుతాయి. అదే గురుడు రాజ్యాన్ని చూడటం వల్ల ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది. అదే గురుడు ధనస్థానాన్ని చూడటం వల్ల ధన విషయంలో, ధనరాబాడి విషయంలో, ధన చలామణి విషయంలో
మంచిగా సాగుతుంది ధనుర్లగ్న జాతకులకి, ధనురు రాశి వారికి. వీరు ముఖ్యంగా శనికి, బుధుడికి, శుక్రుడికి తగిన శాంతులు చేయించుకోండి. శని, బుధ, శుక్రవార నియమాలు పాటించండి. ఇక మకర రాశి, మకర లగ్నం. ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. వాహన లాభం, గృహంలో శుభకార్యాలు, శని, బుధ, శుక్రులు శుభ సంచారం, రవి, కుజ, గురులు పాపులుగా సంచరిస్తూ ఉన్నటువంటి కాలం ఇది. శని ధనస్థానంలో ఉన్నాడు. ధన తిలామణి విషయంలో లోటు ఉండదు. అష్టమాన్ని చూస్తున్నాడు. జయం, ఏది పట్టుకున్నా అది బంగారమే. అలాగే చతుర్థాన్ని చూస్తున్నాడు, వాహన లాభం. అలాగే లాభస్థానాన్ని చూస్తున్నాడు. ఆశించిన లాభాలన్నీ మే 1 తర్వాత ఫలిస్తాయి. ముఖ్యంగా ద్వితీయంలో కుజుడు శనితో కలిసి ఉండటం వల్ల సోదర సోదరి విభేదాలు, ధనస్థానంలో కొన్ని చికాకులు ఉన్నాయి. అవి ఒక నెల 15 రోజుల తర్వాత తగ్గుతాయి. మీరు చేయాల్సిన పని 16 గురువారాలు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టుట, 7 మంగళవారములు కందిపప్పు దానం ఇవ్వటం, సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆరాధన, అభిషేకాదుల ద్వారా మీరు సత్ఫలితాలని పొందుతారు. ఇక కుంభ లగ్నం. కుంభలగ్న జాతకులకి కూడా ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 1. ఆరోగ్య సౌఖ్యం, అనుకోని సమస్యల్లో ఇరుక్కొనుట, ఉద్యోగస్తులకు కష్టాలు. ఎందుకంటే ఇందాక చెప్పిన మకర లగ్నం కానీ కుంభలగ్నానికి కానీ కుజుడు సప్తమాన్ని చూడటం వల్ల తండ్రి ఆరోగ్యం కూడా చెడుతుంది. అందుకని 7 మంగళవారాలు కందిపప్పు దానం ఇవ్వటం, 16 గురువారాలు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల చికాకులు తొలుగుతాయి. గురుడు పాపిగా చతుర్థంలో ఉన్నాడు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే అష్టమాన్ని గురుడు చూస్తున్నాడు. బెట్టింగులు, పందాలు ఇవి మానేయండి. అలాగే ఈ గురుడు అనేటువంటి వాడు వ్యయాన్ని చూస్తున్నాడు కాబట్టి ఒక ధార్మిక కార్యక్రమాల నిమిత్తం ధార్మిక సదస్సులు అంటూ కొంతమంది వచ్చి మిమ్మల్ని మోసం చేసి మీ ధనాన్ని దోచుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అందుకని కుంభలగ్న జాతకులు చక్కగా శని, బుధ, శుక్రులు శుభులుగా ఉన్నారు. ఒక కుజుడు గురుడికి తగిన శాంతి చేసుకుని ఆనందమైన జీవితాన్ని గడపండి. మకర లగ్నం, కుంభలగ్నాలకి, శనిపాలిత లగ్నాలకి ఏలినాటి శని దోషాలు లేవు. వాడి రేవతి నక్షత్రం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ నక్షత్రాలను బట్టి, రాసులను బట్టి ఏలినాటి శని అని భయపెట్టేస్తున్నారు. దయచేసి మీరు లగ్నం తెలుసుకోగలిగితే కొన్ని లగ్నాలకి శని బలం అనేది అస్సలు ఉండదు. శని అనేవాడు పాపి కాదు. కొన్ని లగ్నాలకి కాలయముడై పీడిస్తాడు. అట్లా మేష, వృశ్చిక, సింహ, కర్కాటక, ధనుర్మేనాల వాళ్ళకే శని ఎప్పుడు ఉంటుంది షుగర్ లాగా. శని ఉండని లగ్నాలు వృషభ, తుల, మిథున, కన్య, మకర, కుంభాలు. వీళ్ళకి శని ఎప్పుడు మంచివాడి. అట్టాని మిగతావి చూసుకోవాలి. గురుడు, కుజుడు మహాపాపం. ఈ మధ్య కుజదోషాల పేరిట అందరినీ భయపెట్టేస్తున్నారు. ఈ గురుపాలిత లగ్నాలైన మేష, వృశ్చిక, కర్కాటక, సింహ, ధనుర్మేన లగ్నాలకి కుజుడు ఎక్కడున్నా మంచిదే. కుజదోషం అనేది వాళ్ళకి లేదు. అట్లాని రాహు, శని ఇలాంటివి సప్తమ, అష్టమాల్లో, కుటుంబ స్థానాల్లో ఎలా ఉన్నారనేది జాతక పరిశీలన చేయవలసిందే. జై శ్రీమన్నారాయణ. ఇక మీన లగ్నం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మనోధైర్యం తగ్గుతుంది. ఎందుకంటే జన్మరాహు. వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే స్థిరాస్తులు అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది జన్మరాహు వల్ల. అందులో వ్యయంలో శని 2 సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నం చేసినా మన దగ్గర ధనం చాలా జాగ్రత్తగా చూసుకున్నా కూడా టప్పుమని ఎగిరిపోతూ ఉంటాయి. వ్యయంలో ఉన్న శని ప్రభావం. వాడు ధనస్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి ఎంత చేతిలో ఉన్నా 10 లక్షలు రాత్రి ఇంట్లో పెట్టినా తెల్లవారి నిర్ధన యోగం ఎవడిస్తాడని ఎదురు చూడాలి. అట్లా అయిపోతూ ఉంటాయి. ఇదే శని పాపిగా పంచమాన్ని చూడటం, 6వ స్థానాన్ని చూడటం వల్ల శత్రుబాధ, రోగబాధ, రుణబాధలు ఎక్కువైపోతూ ఉంటాయి. వారు మంచిగా ఉన్నా కూడా శత్రుబాధలు, ఆరోగ్యపరంగా అంతా బాగున్నా ఇంకా ఏదో బాగోలేదనే మానసిక అశాంతి శని వల్ల. అంతేకాదు శని భాగ్యాన్ని చూడటం వల్ల తండ్రికి కూడా ఆరోగ్య సమస్యలు లేదా మానసిక అశాంతిని కలగజేస్తాడు. అందుకని ఒక్క శనిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోవడం అంటే ప్రతి 6 మాసాలకి శనికి తిలతైలాభిషేకాలు, ప్రతి శనివార నియమం, శనికి సంబంధించిన జీడీలు అవి అడుక్కునే వాళ్ళకి కానీ యాచకులకి పెట్టండి, చాలా మంచిది. మన దోషం వాళ్ళకు పోతుంది కదండి అంటారు. వాడి కడుపు నింపుతున్నావు, అది ఆలోచించు. ఈ
జీడి అనేటువంటిది నువ్వులు బెల్లం అనేది తింటే క్యాన్సర్ లాంటి రోగాలు కూడా పోతాయి. వాడికి హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ చూపించుకోగలడు లేనివాడు, అందులో యాచకుడు. వాళ్ళు ఆరోగ్యంగా తిరుగుతున్నారంటే ఒక ధనం లేదని ఇదిగో ఇలాంటివి అందుకోబట్టి నువ్వులు జీడీలు తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వండి. శనివారాలు అలాగే మినపసుని ఉండలు తప్పనిసరిగా ఒక 18 పంచండి వారానికి ఒకసారి. ఎందుకంటే జపసంఖ్య 18. జన్మ రాహువు బాగా మెంటల్ టెన్షన్గా పీడించేస్తాడు. అట్టాని గురుడు శుభుడుగా తృతీయంలోకి వస్తాడు మే 1. ధైర్యోత్సాహాలను ఇస్తాడు. వివాహం కాని వాళ్ళకి సకాలంలో వివాహం అవుతుంది సప్తమాన్ని గురుడు చూడటం వల్ల. అంతేకాదు అదే గురుడు భాగ్యాన్ని కూడా చూస్తాడు. ఎప్పుడు కూడా గురుపాలిత లగ్నాలకి భాగ్యాన్ని గురుడు చూసినప్పుడు ఖచ్చితంగా వివాహం అవుతుంది. లాభాన్ని కూడా చూస్తాడు. గురుబలం బాగుంది. ఒక బలం బాగోలేదని చెప్పినప్పుడు నీరసపడక్కర్లేదు. మరొక బలం భగవంతుడు బాగుండేది ఇస్తాడు. అదే గురుబలం. అది మీనలగ్న జాతకులకి మీనరాశి వారికి బాగుంది. శని బుధ శుక్రులకి మీరు తగిన శాంతులు చేసుకోండి. శనికి శాంతి చెప్పా. బుధుడికి చక్కగా పెసలు నానబెట్టి 17 బుధవారాలు ఆవుకు పెట్టడం, శుక్రుడికి సంబంధించి బొబ్బట్లు పంచటం, ఇలాంటివి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా మనం అత్యున్నతమైన ఉత్తమ ఫలితాలని పొందగలం. ఇక కందాయ ఫలాలు అశ్విని ఇక్కడ సున్నా కనుక ఏర్పడితే 4 మాసాలు బాగోదు. మొదటి సున్నా చైత్రం నుంచి 4 మాసాలు, రెండవ సున్నా అక్కడ నుంచి 4 మాసాలు, చివరి 4 మాసాలు చివరి సున్నా. అట్లా సున్నా వచ్చినప్పుడు మొదటి సున్నా రోగ భయాన్ని, మధ్య సున్నా మనోవ్యధని, చివరి సున్నా శూన్య ఫలితాన్ని ఇస్తుంది. అశ్విని నక్షత్రం వారికి చివరి సున్నా శూన్య ఫలితం చివరి 4 మాసాలు. భరణి సున్నాలు లేవు. కృత్తికా నక్షత్రం వారికి మొదటి 2 సున్నాలు ఉన్నాయి 8 మాసాల పాటు ఇక్కడి నుంచి. అంటే రోగబాధ మనోవ్యధ. రోహిణి నక్షత్రం వారికి సున్నాలు లేవు. మృగశిరకు కూడా లేవు. ఆరుద్ర నక్షత్రం వారికి 4 మాసాల తర్వాత నుంచి మొత్తం 8 మాసాలు సున్నాలే ఉన్నాయి. మనోవ్యధ శూన్య ఫలితం. అలాగే పునర్వసు పుష్యమి నక్షత్రం వారికి సున్నాలు లేవు. ఆశ్లేష నక్షత్రం వారికి మధ్య సున్నా మనోవ్యధ. మఘ నక్షత్రం వారికి సున్నాలు లేవు. పుబ్బ నక్షత్రం వారికి మొదటి సున్నా చివరి సున్నా. అంటే ఇక్కడి నుంచి 4 మాసాలు బాగోదు ఆరోగ్యపరంగా. చివరి 4 మాసాలు శూన్య ఫలితం. ఇక ఉత్తరాయ నక్షత్రం వారికి మధ్య సున్నా మనోవ్యధ. హస్తాచిత్త నక్షత్రం వారికి సున్నాలు లేవు. విశాఖ స్వాతి నక్షత్రం వారికి మధ్య సున్నా. విశాఖ నక్షత్రం వారికి చివరి సున్నా. అనురాధ నక్షత్రం వారికి సున్నాలు లేవు. జ్యేష్ఠ నక్షత్రం వారికి మధ్య సున్నా. మూలా నక్షత్రం వారికి మొదటి సున్నా. పూర్వాషాఢ నక్షత్రం వారికి సున్నాలు లేవు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి చివరి 2 సున్నాలు. శ్రవణ నక్షత్రం ధనిష్ఠ నక్షత్రానికి సున్నాలు లేవు. శతభిషానికి మధ్య సున్నా. పూర్వభాద్రకి సున్నాలు లేవు. ఉత్తరాభాద్ర నక్షత్రానికి చివరి సున్నా. రేవతి నక్షత్రం వారికి మొదటి 2 సున్నాలు ఉన్నాయి. ఈ సంవత్సరం గ్రహణాలు అనేటువంటివి భారతదేశంలో ఎక్కడా కనపడవు. వాడు వరల్డ్ మొత్తం న్యూస్లు చదివేస్తారు కాబట్టి ఫలానా గ్రహణం అనగానే దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఈ సంవత్సరం 2024 నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా ఎటువంటి గ్రహణాలు భారతదేశంలో లేవు. అందుకని గ్రహణాల గురించి వివరించాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా క్రోధినామ సంవత్సరంలో క్రోధి అంటేనే మీకు తెలుసు, కోపం, అగ్నితత్వం. కుజుడి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు తొలగటం కోసమని మనం ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మా స్వగ్రామమైనటువంటి సింగనపూడి గ్రామం, మండవల్లి మండలం సింగనపూడి 100 సంవత్సరాలు ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా అందరి సహాయ సహకారాలతో ఆలయ ధర్మకర్తలు మంచిగా ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ 100వ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా సుందరకాండ పారాయణ, వసంత నవరాత్రులు జరుగుతున్నాయి. శ్రీరామనవమి రోజు అభిజిత్ ముహూర్తంలో 12 గంటలకు కళ్యాణం ప్రారంభమవుతుంది. అయిన వెంటనే మహాసామ్రాజ్య పట్టాభిషేకం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు 3100 కడితే సరిపోతుంది. ప్రత్యక్షంగా వచ్చి కళ్యాణం చేయించవచ్చు. పరోక్షంగా మేము రాలేమండి, అభివృద్ధికి సహకరిస్తామండి అన్నవారు తప్పనిసరిగా మీ గోత్రనామాలతో మేము చేస్తాం. ఆ యంత్రము, ఆ యొక్క అక్షతలు, ఆ ప్రసాదం పంపిస్తాం. ఆసక్తి ఉన్న భక్తులు 9440117626కి సంప్రదించవలసిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు.
జై శ్రీమన్నారాయణ.